వచ్చింది. సో సో డన్ ఇప్పుడు ఆయన చెప్పారు. సో మీరేంటి మీరు అసలు మీరెందుకు వచ్చారు ఇండస్ట్రీలోకి? శివన్ కంటే ముందు నుంచి కూడా ఉన్నారు మీరు ఇండస్ట్రీలో? ఉన్నాను. శివన్ కంటే ముందు నుంచి ఉన్నాను. అదే నాకు జర్నీ అంటే ఏం లేదు. ఫస్ట్ నాకు బీటెక్ అయిపోయినాక నాకు సినిమాలు అంటే బాగా ఇష్టం, పిచ్చి. సో అనుకోకుండా ర్యాండమ్గా మా ఫ్రెండ్స్ ప్రశాంత్ అండ్ ప్రవీణ్ దే ఆర్ టు ఆర్ఎఫ్సీ వర్క్ చేస్తారు. సో అనుకోకుండా షూటింగ్కి వాళ్ళ త్రూ వెళ్ళిన ఒకసారి వెళ్తే లైక్ బాగున్నది సెట్ అంతా. అరే ఏదో మనకు సెట్ అయ్యేది, నాకు ఆల్రెడీ సినిమా అంటే ఇంట్రెస్ట్, ఏదో మనకు సెట్ అవుతుందా ఇండస్ట్రీ. బట్ బిఫోర్ దట్ ఏం చేస్తారు అసలు? బిఫోర్ దట్ నేను ఏం చేయలేదు. ఆల్రెడీ బీటెక్ అయిపోయినాక నాకు ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ ఉండే, ఈవెంట్ చేశాను, సర్ప్రైజ్ ఈవెంట్స్. ఓకే, సర్ప్రైజ్ ఈవెంట్ చేశాను. దాని త్రూ డైరెక్ట్గా ఫిలిమ్స్కి వచ్చి అది క్లోజ్ అది క్లోజ్ పక్కన పెట్టేసారు, అది పక్కన పెట్టేసారు టోటల్లీ. సో దాని తర్వాత నేను చిన్న జాబ్ చేసుకుంటూ శివన్ అనే నా ఫ్రెండ్ సంతోష్ అని వెరీ క్లోజ్ టు ఫ్రెండ్ పరిచయం అయ్యి అనుకుని తీసాము. మనోడే ప్రొడ్యూస్ చేశాడు. కాకపోతే కొన్ని కారణాల వల్ల కరోనా రావడం వల్ల పోయింది. కరోనా రాకపోయింటే మనోడు ఖచ్చితంగా హ్యాపీ ఫీల్ అయ్యాడు. నాకు అది రిగ్రెట్ ఉంది. అంటే మనోడిని ఖచ్చితంగా నెక్స్ట్ సంతోష్ కూడా ప్లాన్ చేస్తున్నాడు. ఈసారి కొంచెం పెద్ద ప్లాన్ చేద్దాము, నువ్వు కాస్టింగ్ మంచి ఆర్టిస్ట్తో ప్లాన్ చేద్దాము. అప్పుడు నేను కొత్త ఆర్టిస్ట్తో వెళ్ళాము. అది మాకు వచ్చే డబ్బులు, కాకపోతే లాక్డౌన్ రావడం వల్ల సో బ్రేక్ అయింది. సో ఖచ్చితంగా మళ్ళీ ఒక ప్లాన్ చేస్తున్నాము. డెఫినెట్లీ మంచి సక్సెస్ కొట్టాలనిపిస్తుంది మంచితోటి. అక్కడి స్టార్ట్ అయింది జర్నీ. సో తర్వాత శివన్ చేస్తాను, తర్వాత ఒక 3-4 సినిమాలు చేస్తాను. ఏంటవి? ఇక ఎందుకు ఆ పేర్లు చెప్పండి, మరి తెలియదు. పోర్ట్ఫోలియో ఆ పేర్లు వదిలేడు. చేశాక దెన్ నాకు ఆదిత్యన్న పరిచయం అయ్యాడు. సో త్రూ విజేందర్, మిత్రమండలి డైరెక్టర్ విజేందర్ త్రూ. సో పరిచయం అయ్యాక ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు కాల్ చేశాడు అన్న, అరే ఇట్లా ప్రొడక్షన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము, సో నువ్వు అవైలబుల్ ఉండాలి నువ్వు అంటే. డెఫినెట్లీ అన్న. సో స్క్రిప్ట్ మార్తాన్ని పంపించాడు, స్క్రిప్ట్ వినమని. నేను అండ్ వినోద్ అన్న ఇద్దరం స్క్రిప్ట్ విన్నాం కూర్చొని. నేను ఒకసారి బడ్జెట్ ఏమన్నాడు. సో ప్రాపర్ మేము ఒక బడ్జెట్ వేసాం. సో ఈటీవీకి పంపించాము. దే ఆల్సో హ్యాపీ. సో ఆ బడ్జెట్కి అగ్రి అయ్యి అది ఇచ్చారు. స్టార్ట్ అయింది, జర్నీ స్టార్ట్ అయిపోయింది. ఓకే.